హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వివాన్స్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ఫోటోషూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. హోలీ ఫోటోషూట్కి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. మేము లాస్ట్ ఇయర్ అయితే అంత మంచిగా ఏవి కూడా సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ అసలు నేనైతే ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను అనమాట. సో నేను దీనికి వైట్ డ్రెస్ వేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఈ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో కదా, వినాయకుడు, డమరుకం, ఇంకా త్రిశూలం 3 కలిపి ఉన్నాయి అనమాట. సో వైట్కి వైట్ మంచిగా మ్యాచ్ అవుతుంది కదా. అండ్ జుట్టు ఉంటే ఇంకా బాగుండేది. బట్ గుండెలో అవసరం ఆ ఫోటోషూట్ అని అనుకున్నాను. బట్ ఆయన కూడా మిస్ చేసుకోదలుచుకోలేదు. సో ఈ రోజు అయితే ఇవైతే శారీస్ ప్రీ ప్లేటింగ్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ కొంచెం చకచక అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నేను ఇక్కడ నుండి కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి చిన్ను కూడా తొందరగా పిక్ చేసుకొని ఆ తర్వాత మేము స్టార్ట్ అవ్వాలి. అది కూడా ఎండ వెళ్ళక ముందే స్టార్ట్ అవుతే బెటర్, కొంచెం ఫొటోస్ మంచిగా వస్తాయి. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇలా సింపుల్గా నేను ఎలా ఉన్నానో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయినా. ముందైతే వివాన్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నాను. వివాన్స్, చిన్ను, దక్ష ముగ్గురు ఒక బండి మీద అయితే వెళ్తున్నారు. నేను ఒక బండి మీద అయితే వెళ్తున్నాను. సో యాక్చువల్గా ముందు వెళ్తున్న 2 స్కూటీస్ ఇందాక నేను వెళ్ళేటప్పుడు అయితే యాక్సిడెంట్ అయిపోయినాయి అనమాట. చాలా దారుణంగా యాక్సిడెంట్ అయిపోయింది. ఇంత దారుణంగా అంటే కొంచెం అంటే పర్సన్స్కి ఏం అవ్వలేదు, కాకపోతే వాళ్ళ ఫోన్స్ అవన్నీ అయితే పగిలిపోయినాయి. థ్యాంక్ గాడ్. ఫోన్ అంటే మళ్ళీ ఎట్లాగో కొనుక్కోవచ్చు. బట్ పర్సన్కి ఏమన్నా అయితే అప్పుడు ఎంత ప్రాబ్లం అయిపోతుందో కదా. సో ఇంకా అది చూసి అయితే నాకు ఎట్లాగో అనిపించింది. వివాన్స్ వాళ్ళు అయితే నన్ను వదిలేసి చకచక అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఈ ప్లేస్లో అయితే నేనైతే ఫోటోషూట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా సన్సెట్ దగ్గర తీసుకుంటే బాగుంటుందన్న నా ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ టైం వివాన్స్ బర్త్డేకి చూసాం కదా, ఆ సన్సెట్లో చాలా బాగా వచ్చింది. బట్ వివాన్స్ ఏంటంటే సన్సెట్ వెళ్ళిపోయాక వచ్చాడు. బట్ ఈసారి సన్సెట్ వెళ్ళక ముందే పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. యాక్చువల్గా నేను వివాన్స్ అయితే రీల్స్ తీసుకొని చాలా మంత్స్ అయిపోయింది. ఈ మధ్య అసలుకి మా ఇద్దరికి మేము టైం అయితే ఇచ్చుకోవట్లేదు అనమాట. ఇంక ఇప్పుడైతే నేనైతే వీళ్ళని రెడీ చేస్తున్నాను. ఏంటంటే ఫొటోస్ వీడియోస్ కొంచెం మంచిగా సెట్ అవ్వక ముందే ప్రాపర్గా వస్తాయి కదా. సో అందుకోసం అనమాట జస్ట్ అలా పెట్టి ఇంకా ఉన్న ఎక్స్ట్రా కలర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే నిన్న ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి కదా ఇంట్లో, ఆ ముగ్గు కలర్స్తో మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఆ ముగ్గు కలర్స్ అసలుకి స్కిన్కి అంటుకోవట్లేవు అనమాట. అందుకోసం ఇంకా ఇప్పుడు చిన్నుని ఎట్లాగో పిక్ చేసుకోవడానికి వెళ్ళినాను కదా, అక్కడ ఒక 10 రూపీస్ ఒక 6 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ కలర్స్నే మేనేజ్ చేసి సరేలే ఇంకా ఫోటోషూట్ అయితే చేసుకుందాం. మనకి ఏంటి జస్ట్ డ్రై కలర్స్ ఇలా పెట్టుకుంటే పౌడర్ లాగా ఫేస్కి అంటితే చాలులే అనేసి అనుకున్నాను. నేనేమో మా వారికి దక్షకి ఎంత నీట్గా పెట్టాను. వీళ్ళేమో ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట. ఫోటోస్ ఫోన్స్ కోసం అనేసి ట్రై చేస్తున్నారు. ఇట్లా అట్లా అని వాళ్ళ డాడీ అయితే దక్షకి అయితే ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా దక్ష ఏమో నేను ఇప్పుడే ఆడతా, హోలీ ఎల్లుండ్రా బాబు, హోలీ కొంచెం ఆగు, అంత తొందర పడకు అంటే లేదు నేను ఇప్పుడే ఆడతా, నాకు వాటర్ తెచ్చి అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా యాక్చువల్గా నేను వేసుకునే డ్రెస్ చూపించాను కానీ వీళ్ళకైతే డ్రెస్సెస్ చూపించలేదు కదా. యాక్చువల్గా మా వారికి నేను కొంచెం ట్రెడిషనల్గా అంటే కుర్తా అంటే కొంచెం ట్రెడిషనల్ వేరే వస్తుంది కాబట్టి సో వివాన్స్ని కూడా అలాగే వేసుకోమన్నాను. అండ్ దక్షకి అయితే ఇంకా వైట్ ఉంది బట్ మంచిది ఉంది. మావి పాడైనా పర్లేదు. ఇంకా దక్షకి అయితే ఒకటే ఉంది కొంచెం మంచిది, కుర్తా వైట్ కలర్ది. ఏంటంటే టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు వేయడానికి బాగుంటుంది కదా. సో అందుకోసం అదైతే నేను పాడు చేయదలుచుకోలేదు అనమాట. సో ఇది డైలీ వేర్ టీషర్ట్ అయితే ఉంది కాబట్టి ఇంకా సర్లే ఇది సరిపోతుందిలే వాడికి అనేసి అనుకున్నాను. చూడండి వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు. యాక్చువల్గా దక్షకి కొంచెం కలర్ తక్కువైంది. వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఆన్ ద వేలో ఒక పీకాక్ కూడా కనిపించింది అనమాట. ఇక్కడ ఎంత క్యూట్గా ఉందో అదైతే చూస్తుంటే నేను పీకాక్ తొందర రండి అనగానే అయితే పారిపోయింది. సో నేను యాక్చువల్గా ఆ టెన్షన్లో ఉన్నాను. ఇందాక వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, సో ఆ టెన్షన్లో ఉన్నాను అనమాట. దాన్ని చూడంగానే మొత్తం అసలుకి ఈ నేచర్ అదంతా చూడంగానే మొత్తం కూడా మైండ్లో నుంచి టెన్షన్ అంతా వెళ్ళిపోయి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే దొరికింది అనమాట. ఇంకా చిన్ను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్ను గాడికి అయితే పెడుతున్నాను. యాక్చువల్గా దక్షకి చిన్నుకి ఇద్దరికి కూడా కొంచెం చకచక ఫొటోస్ తీసేస్తే తర్వాత మేము తీసుకోవచ్చు కదా అనేసి అనుకున్నాము. మెయిన్గా వీళ్ళిద్దరు ఫొటోస్ బాగా రావాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అందుకోసమే నేనైతే ఫస్ట్ వీళ్ళనైతే రెడీ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమందికి హోలీ ఫెస్టివల్ ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అన్నీ కూడా కలర్ఫుల్గా ఆడుకునేది ఒకసారి అందరం కలిసి సంవత్సరానికి ఒకసారి దగ్గరగా ఉంటాం కదా. సో అందుకోసం నేనైతే ఫుల్ ఆడుతాను అనమాట. అండ్ దక్ష కూడా అట్లనే, మా ఇంట్లో అందరూ అట్లనే. మేము ఏ ఫెస్టివల్ అయినా సరే అసలు చాలా ఎంజాయ్ చేస్తాము, ఏది కూడా మిస్ చేయము. ఆ ఫెస్టివల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇంకా మా వాళ్ళదైతే అసలు కవ్వట్లేదు. వీడేమో ఆల్రెడీ నేను కొంచెం పెడుతున్నాను ఏదో, ఇంకా మిగతా కవర్లని తీసుకెళ్ళి నేను వాటర్లో పోస్తాను పోసేస్తున్నాడు అనమాట. నేనేంటనుకున్నా అంటే జస్ట్ అలా ఫింగర్స్కి టచ్ చేసి జస్ట్ మన స్కిన్కి ట్యాప్ చేసి సరిపోతుందిలే ఆ మాత్రం కలర్, మిగతా అన్ని కూడా ఎల్లుండి హోలీ రోజు ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ నా కొడుకు మాత్రం
మాత్రం వదిలేలా లేడు. ఇప్పటికే ఆల్రెడీ 3 ప్యాకెట్లు అయిపోగొట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తుంటే అంత సరిపోదంట. మరి సరేలే ఇంకా అనేసి ఇచ్చేసాం. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఫోటోషూట్ వాటికి కోఆపరేట్ చేయాలంటే మేము ఏదో ఒకటి ఇచ్చి సైలెంట్గా అలా కూర్చోబెట్టాలి. మామూలుగా అందరు పిల్లలు ఫోన్లు తీసుకొని కూర్చోబెడతారు, కాకపోతే నా కొడుకు అలా కాదు. సో నేను ఎంత యాక్టివ్గా ఉంటానో నాకన్నా ఎక్కువ సూపర్ యాక్టివ్ ఉంటాడు అనమాట. అందుకోసమే ఇంకా వాడికి ఫోన్లు కానీ ఏవి కూడా అలవాటు లేవు. నేనైతే చాలా హ్యాపీగా ఈ ఏజ్లో వేరే పిల్లలు అందరూ కూడా ఫోన్లు పట్టుకొని లేకపోతే టీవీ చూసుకుంటూ ఇలా స్పెండ్ చేస్తున్నారు. బట్ దక్ష్ మాత్రం ఫోన్కి చాలా దూరంగా ఉంటాడు, అలాగే టీవీకి కొంచెం దగ్గరగా ఉంటాడు. బట్ పర్లేదు, అవన్నీ అయితే ఇప్పుడు రావు, కరెంట్ లేదు అని ఏదో ఒకటి చెప్తే మాత్రం అర్థం చేసుకుంటాడు అనమాట. సో కరెంట్ వచ్చినా కూడా ఇంకా దాన్ని మర్చిపోయి ఏదో పెయింటింగో లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇంకా వీడు చూడండి అసలుకి ఎంత హాయిగా జంపింగ్ చేస్తున్నాడో. మమ్మీ నేను పెడతా నీకు కలర్స్ పెడతా అనేసి జంప్ చేస్తున్నాడు. ఇప్పుడే వీడు ఇలా ఉంటే ఇంకా మెయిన్ హోలీ రోజు ఎలాగ చేస్తాడో చూడాలి. ఎందుకంటే లాస్ట్ 2 years ఉన్నప్పటికి కూడా అప్పుడు ఏంటంటే ఫస్ట్ చిన్నప్పుడేమో మరీ చిన్నగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఏమో మేము హోలీ రోజే కాసేపు అలా ఫార్మాలిటీకి ఆడుకొని గాన్గాపూర్ వెళ్ళాం అనమాట. పౌర్ణమి రోజు మేము లాస్ట్ ఇయర్ అంతా కూడా కొంచెం గాన్గాపూర్లో మంచిగా హాయిగా ప్రశాంతత కోసం ఇంకా దేవుడి చుట్టూ ఎక్కువ తిరిగినాం అనమాట. బట్ ఇప్పుడు కూడా వెళ్ళాలి, ఇంకా దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో. అవన్నీ వ్లాగ్స్ కూడా అయితే నేను చేశాను, మెల్లికి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. యాక్చువల్గా ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట పెండింగ్లో. అవన్నీ రిలీజ్ చేద్దామంటే ఇంకేదో ఒకటి వచ్చేస్తుంది. సో ఆ వీడియోస్ అన్నీ కూడా బ్యాక్ అయిపోతున్నాయి. బట్ పర్లేదు, మెల్లిగా ఒక్కొక్కటి అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు మా చిన్నుగాడు అయితే నాకు కోసం కొంచెం మంచిగా పెట్టురా నాకు అనేసి అంటే అక్కడ మిర్రర్ లేదు కదా, అదే మిర్రర్ ఉంటే కనుక జస్ట్ నేను ఫోన్లో చూసుకున్న అయినా సరే జస్ట్ ఇలా అని పెట్టేసుకుంటుండే. బట్ అక్కడ మిర్రర్ లేదు, ఏం లేదు. వీటికి పెట్టమంటే కొంచెం మంచిగా అట్లా పెడతాడు అనుకున్నా, కాకపోతే వీటి సేమ్ నన్ను అచ్చం కాచిన అయితే రెడీ చేసిండు అనమాట. నేను ఏంటబ్బా సరేలే ఆగు వీడియో తీస్తాను, ఒక వీడియో తీసి ఆ వీడియోలో అవుట్పుట్ చూసుకున్నాక అసలు నేను నాలాగే లేదు, ఏదో సినిమాలో ఉంటుంది కదా కాంచన, సేమ్ అచ్చం అలా రెడీ చేశాడనమాట. ఒరే ఇలా కాదురా బాబు, ఏంటి మరి మొత్తం ఇలా దారుణంగా రెడీ చేసావు అంటే, బాగుంది కదక్క ఉండని అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా సర్లే కాసేపు కొన్ని ఫొటోస్కి వాడానందం ఎందుకు కాదన్నారు అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా మేము ఫోటోషూట్ చేసేంతసేపట్లో ఇంకా వీడైతే ఆడుకుంటున్నాడు అనమాట. ఆ కవర్స్ అన్ని ఇచ్చాము, ఆ కవర్స్లో కొంచెం వాటర్ నింపేసి వాడైతే ఇలా ఆడుకుంటున్నాడు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ ఏవేవి తీసుకున్నామో అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, యూట్యూబ్లో కూడా రేపు మార్నింగ్ అయితే పోస్ట్ చేశాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీకి నాకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అంత హ్యాపీగా ఉంది, ఎందుకంటే డైలీ ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ అండ్ చాలామంది కమెంట్స్ చేస్తూ లైవ్లో కూడా కమెంట్స్ చేస్తున్న నా తమ్ముళ్ళకి అండ్ నా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. ఏ జై చిన్ని చూడరా, అరే ఫోటో స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను. చిన్ని చూడరా రా, ఇప్పుడు రా మళ్ళీ చిన్ని అది చూడలేరా వదిలే చిన్ని ఇక అగో బూచంకుల్ బూచంకుల్ ఇక మా బూచంకుల్. అరే చిన్ని నాకు అన్నలాగా అయిపోయినవురా. ఇక స్టిక్ ఉంది. ఏయ్ హోలీ బాబు, ఏ ముగ్గురు కలిసి హ్యాపీ హోలీ చెప్పండి. హ్యాపీ హోలీ. 1 2 3 హ్యాపీ హోలీ. గట్టిగా హ్యాపీ హోలీ చెప్తాం. ఇక 1 2 1 1 2 ఇట్లా మరి 1 2 3 గో. హ్యాపీ హోలీ. లైటింగ్ పోతుంది. 1 2 3 హ్యాపీ హోలీ. డాన్స్ డాన్స్ డాన్స్. 1 2 3 హ్యాపీ హోలీ. చూడు ఇటురా ఇటురా ఇక కానీ ఇటు ఇక్కడ చూడు మరి ఫిష్ చూపిస్తాను నీకు. అక్కడ ఉన్నాయి మంకీ ఉంది, అగో మంకీ ఉంది, అది అగో బండి దగ్గర, అగో మమ్మీ బండి దగ్గర. 1 2 3 హ్యాపీ. సరే పట్టుకో మమ్మీ పట్టుకో మరి వెళ్దాం. అటు ఇటు హ్యాంగ్ వెళ్ళిపోదాం. ఫిష్ చూపిస్తాను, మమ్మీ చెయ్యి చిన్ని.
కూర్చుందాం ఫోటో తీసుకుని కూర్చుందాం అందులో వెళ్దాం ఫిష్ లో స్విమ్మింగ్ చేద్దాం ఫోటో అయితే తీసిన నేను వాళ్ళిద్దరు ఎక్కువ లైట్గా జై నువ్వు ఎక్కువ మమ్మీ మీద ఎక్కువైనా స్కేలో ఖాళీ ఫిషెస్ కేసు నువ్వు కూడా చెయ్యి అరే ఇక్కడ ఇసుకలోరా చిన్నవి ఇక్కడ చోటే ఇస్మే ఎందుకు పోదాం అట్లా దూరం ఉంది కదా చూడండి సార్ ఇంకా మమ్మల్ని తీరా ఈసారి మంచిగా లేవు ఫోటోలు చేస్తున్నా వేరే ఇంకేమన్నా చూసి బాగా ముక్కు బాగున్నా చిన్ని నీకు అయితే ఇంత మంచిగా అంటున్నాయి తెలుసా ఇటు సైడ్ చెంప చూపి అటు చూడు చాలిగా మొత్తం దాన్ని వాటర్ నింపంలో చేపలు తెచ్చిపోతాయి వెళ్దాం మామయ్యకి ఎగ్జామ్ ఉంది కదా చీకటి అయిపోతుందా ఇంకేనా కొంచెం లాస్ట్ అయిపోయింది ఇదే లాస్ట్ అయిపోయింది నడు అయిపోయింది ఇంకా కలర్ హ్యాపీ హోలీ ఇట్లా మసాజ్ కాదు అరే గుడ్ మీద చూసుకుంటాను వద్దు కక్క వాటర్ అది కక్క వాటర్ నాన్న వద్దు మొత్తం కక్క వాటర్ నాన్న వద్దు నడవండి నడు చికెట్ అయిపోయింది తర్వాత వద్దాం మళ్ళా నాకు ఈడుకు చూడు అంటున్నా ఏదమ్ముగాడు అయ్యో కన్నయ్యకి సపరేట్ ఫోటోలే తీయలేమే హోలీ రోజు దిద్దాంలే హోలీ రోజు దిద్దాం మాట ఇప్పుడు విన్నాడు మాట